విశాఖ నగరంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో తొలి పూజను భక్తులు నిర్వహించారు. దేవి నవరాత్రుల వేడుక నేపథ్యంలో అత్యంత సుందరంగా దేవి మండపాలను అలంకరించారు. లక్కీ యూత్ ఆధ్వర్యంలో నక్కవానిపాలెంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరంలో దేవి నవరాత్రి వేడుకల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ నగరంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులంతా కలిపి అమ్మవారికి తొలి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రస్తుతం మన నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి అమ్మవారి దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ 9 రోజుల పాటు అమ్మవారికి ఎటువంటి పూజలు జరగనున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ 9 రోజుల పాటు అమ్మవారికి ఎలాంటి భక్తి శ్రద్ధలతో పూజలు జరగనున్నాయి? మేము గత 3 సంవత్సరాల నుండి మేము చేస్తున్నామండి. కాకపోతే ఎప్పుడు కూడా ఇంద్రకలాద్రి విజయవాడ ఇంద్రకలాద్రి మీద జరుగుతున్నటువంటి ఏ విధంగా జరుగుతుందో పూజా కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటిని అదే మేము అనుసరించి అదే విధంగా మేము కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూజా విధానాలు కుంకుమ పూజ అన్నీ కూడా అక్కడ ఏ రోజు ఏది జరుగుతుందో అది చేయడానికని మేము అనుకుంటున్నామండి. ఎటువంటి అంటే ఒక కుంకుమ పూజ కానీ సరస్వతి పూజ కానీ అలాగా అన్నదానం కానీ లక్ష్మీదేవి పూజ కానీ ప్రతి ఒక్క పూజ కూడా కుంకుమ పూజ కూడా ప్రతి ఒక్క పూజకి కూడా ఒక విశిష్టత చూపించి ప్రతి ఒక్కరితో చేయించి భక్తుల దగ్గర కేవలం ₹1 కూడా తీసుకోకుండా అందరికీ వచ్చి పూజలో కూర్చొని వాళ్ళకి కావాల్సిన సామాను అన్నీ మేము ఇచ్చి కూడా మేము సాంప్రదాయంగా కూర్చోబెట్టి పూజ చేయించి మేము అందరినీ సంతోషపరుస్తామండి. అందులో కుంకుమ పూజ ఒకటి, చండీ హోమం ఒకటి, అలాగా సమీ పూజ దసరా రోజు, ఇంకా అన్ని పూజలు కూడా కుంకుమ పూజ అయితే కనీసం ఒక 500 మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ పూజకి అన్నీ మేము సహకరించి అన్నీ చేస్తామని కోరుకుంటున్నాం. దసరా రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎక్కడి నుండి తీసుకెళ్లి బీచ్లో నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుందని, వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నామని ఇక్కడ నిర్వాహకులు గుప్తా చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.